ఓవైపు డోక్లాం సరిహద్దుపై చైనా వివాదం, మరోవైపు జమ్మూ కశ్మీర్లోకి పాక్ నుంచి ఉగ్రవాదుల చొరబాట్లు కొనసాగుతుండటంతో కేంద్రం సీరియస్ గా స్పందిస్తోంది. డ్రాగన్ కంట్రీ పేచీకి సమాధానం చెప్పడానికి, ఉగ్ర సంస్థల పీచము అంచడానికి తీసుకోవాల్సిన చర్యలపై ఇవాళ కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ అధ్యక్షతన అఖిలపక్ష సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ పాల్గొంటారు. కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్, జేడీయూ, లెఫ్ట్ పార్టీలకు చెందిన ప్రధాన ప్రతినిధులు సమావేశానికి హాజరు కావాలంటూ కేంద్ర మంత్రులు కోరారు. డోక్లాం నుంచి భారత సైనికుల్ని వెనక్కి మళ్లాలని చైనా పదే పదే హెచ్చరిస్తుండటంతో ఈ సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంది. భారత్ చైనా సరిహద్దు సమస్య పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలపై ఆయా పార్టీల అభిప్రాయాలను సేకరించనున్నారు కేంద్ర మంత్రులు. తెలంగాణలో కలెక్టర్లకు ప్రజాప్రతినిధులకు మధ్య పొసగడం లేదు. కొన్ని జిల్లాల్లో వీరి మధ్య వివాదాలు తారాస్థాయికి చేరాయి. మహబూబాబాద్ ఘటనపై ఇవాళ సీఎస్ ను కలవబోతున్నారు ఐఏఎస్ లో. అలాగే నేతల నుంచి ఇబ్బందులు రాకుండా చూసేందుకు ఓ కమిటీ ఏర్పాటు చేయాలని కోరనున్నారు. విశాఖ మన్యంలో గిరిజన సమస్యలపై ఏపీ కాంగ్రెస్ పార్టీ పోరుబాట పడుతోంది. ఇప్పటికే ఏజెన్సీ ప్రాంతాల్లో విష జ్వరాలు ప్రబలి పదుల సంఖ్యలో అడవి వీధులు ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. వందల సంఖ్యలో మంచాన పడ్డారు. మరోవైపు వైద్యము, రవాణా వంటి కనీస సౌకర్యాలు కూడా లేక అవస్థలు పడుతున్నారు గిరిజనం. దీనిపై ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించనున్నారు. పాడేరు ఐటీడీఏ ముందు నిర్వహించనున్న ఆందోళనలో ఏపీపీసీసీ అధ్యక్షుడు రఘువీర సహా పలువురు మాజీ మంత్రులు పాల్గొంటారు. తిరుమల తిరుపతి దేవస్థానం రోజుకో ప్రయోగం చేస్తోంది. తిరుమల శ్రీవారిని వీఐపీ బ్రేక్ లో దర్శించుకోవాలనుకునే భక్తులకు ఇప్పటికే ఆధార్ను తప్పనిసరి చేసింది టీటీడీ. ఇవాటి నుంచి 3 రోజుల పాటు నడకదారి భక్తులకు దర్శనం టోకెన్లు నిలిపివేయనుంది. అలాగే బ్రేక్ దర్శన టోకెన్లను పొందాలనుకునే భక్తులందరూ జేఈఓ కార్యాలయంలో సిఫార్సు లేఖతో పాటు ఆధార్ జిరాక్స్ కాపీని జత చేయాలని తెలిపింది. ఏపీ ప్రభుత్వం ఇచ్చిన హామీని పట్టించుకోవడం లేదంటూ పాదయాత్రకు సిద్దమవుతున్నారు కాపు రిజర్వేషన్ ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం. కాపు రిజర్వేషన్ల వ్యవహారానికి సంబంధించి ఇప్పటికే అనేక ఉద్యమాలు చేసిన ముద్రగడ తన ఉద్యమంలో తుది అంకం ఇదేనంటూ ఈ నెల 26 నుంచి పాదయాత్రకు సిద్దమవుతున్నారు. కిర్లంపూడిలో ప్రారంభించి అమరావతి వరకు పాదయాత్ర చేయనున్నారు ముద్రగడ. మొత్తం 4 జిల్లాల పరిధిలోని 116 గ్రామాల మీదుగా పాదయాత్రకు ప్రణాళిక సిద్దం చేశారాయన. బహిరంగ సభలు, ర్యాలీలు, ఆందోళనలు నిర్వహించాలంటే పోలీస్ శాఖ నుండి తప్పనిసరిగా అనుమతి పొందాలన్నారు ఏపీ డీజీపీ సాంబశివరావు. పశ్చిమ గోదావరి జిల్లా కేంద్రమైన ఏలూరులో క్షేత్రస్థాయి పోలీస్ అధికారులతో సమీక్ష నిర్వహించిన ఆయన ముద్రగడ పద్మనాభం చేస్తున్న పాదయాత్రకు అనుమతి లేదన్నారు. ముద్రగడ ఇంతకు ముందు చేసిన పాదయాత్ర వల్ల హింస జరిగిందన్నారు. గరగపర్రులో ప్రశాంత వాతావరణం ఉన్నప్పటికీ కొంతమంది నేతలు అక్కడికి వెళ్లి రచ్చగొట్టే ప్రసంగాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు డీజీపీ. గంజాయి రవాణాను అడ్డుకుంటామన్నారు సాంబశివరావు. వచ్చే ఏడాది నుంచి జనవరి నుంచి డిసెంబర్ను ఆర్థిక సంవత్సరంగా చేయాలని కేంద్రం భావిస్తున్నట్టు చెప్పారు ఏపీ సీఎం చంద్రబాబు. ఈ ఏడాది నవంబర్లోనే బడ్జెట్ ప్రవేశపెట్టడానికి సిద్దంగా ఉండాలని సూచించారు ఆయన. ఏపీ ఆదాయ వ్యయాలపై ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడితో కలిసి సమీక్షించారు సీఎం. డ్వాక్రా మహిళలకు వడ్డీ లేని రుణాల కోసం 676 కోట్లు ఇవ్వాలని, పరిశ్రమలకు రాయితీల కోసం 955 కోట్లు విడుదల చేయాలని నిర్ణయం తీసుకున్నారు. 7 ఆదాయార్జన శాఖల వృద్ధి రేటు బాగుందని, ఇదే ఊపు కొనసాగించాలని చెప్పారు బాబు. ఆరోగ్య రంగంలో కొత్త టెక్నాలజీని తీసుకొస్తామన్నారు మంత్రి కేటీఆర్. అర్బన్ హెల్త్ మిషన్ పై నిర్వహించిన వర్క్ షాప్ కు హాజరైన ఆయన రాష్ట్రాన్ని ఆరోగ్య తెలంగాణగా మారుస్తామన్నారు. టెక్నాలజీని ఉపయోగించుకోవడంలో తెలంగాణ అందరికంటే ముందుందన్నారు మంత్రి. ప్రజలకు ఉపయోగపడే టెక్నాలజీ ఏదైనా అందిపుచ్చుకోవాలని సూచించారు. రాష్ట్రంలో 249 అర్బన్ హెల్త్ సెంటర్లు ఉన్నాయని, 3,62,000 మంది గర్భిణీలు హెల్త్ రికార్డులు సిద్దం చేసినట్టు తెలిపారు. హెల్త్ రికార్డులను డిజిటలైజ్ చేస్తామన్నారు మంత్రి కేటీఆర్. సంక్షేమ రంగంలో దేశంలోనే తెలంగాణ నంబర్ 1 స్థానంలో ఉందన్నారు మంత్రి హరీష్ రావు. టీఆర్ఎస్ సర్కార్ చేపడుతున్న అభివృద్ది, సంక్షేమ కార్యక్రమాలు చూసి ఓర్వలేకే కాంగ్రెస్ నేతలు అనవసర విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. మిర్యాలగూడలో పలు అభివృద్ది పనులకు మంత్రి హరీష్ రావు శంకుస్థాపన చేశారు. సంక్షేమ రంగానికి టీఆర్ఎస్ ప్రభుత్వం పెద్దపీట వేస్తోందన్నారు. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ వంటి పథకాలతో పాటు వృద్ధులు, వితంతువులు, వికలాంగులకు పెన్షన్లు అందిస్తున్నామని చెప్పారు. ఎన్నికలు దగ్గర
పడుతుండటంతో నామినేటెడ్ పదవుల పంపకంలో వేగం పెంచారు ఏపీ సీఎం. 6 నెలల కాలంలో చిన్న పెద్ద కార్పొరేషన్లకు చైర్మన్లుగా నియమిస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. ఈ మధ్య కాలంలో కనీసం 10 మందికి ఇలా పదవులు కట్టబెట్టారు. ఆ పదవులతో సంతృప్తి చెందని నేతలు కొత్త కొరికాల చిట్టాతో సీఎం వద్ద బారులు తిరుగుతున్నారు. అయితే సీఎం ఆచితూచి అన్ని లెక్కలు వేసుకుని పదవులు కట్టబెడుతున్నారు. ఇప్పుడు పదవితో పాటు తమకు హోదా తెచ్చే గన్మెన్లు కావాలని హైకమాండ్పై ఒత్తిడి తెస్తున్నారు. శాఖ పరంగా పట్టు సాధించేందుకు పూర్తి స్థాయిలో అవగాహన పెంచుకునేందుకు కనీసం 100 రోజుల పాటు తన శాఖలకు సంబంధించిన వ్యవహారాలపై దృష్టి సారించాలని నిర్ణయించుకున్నారు లోకేష్. పార్టీ పరంగా జరిగే కార్యక్రమాలకు హాజరవుతున్న కీలకమైన విషయాలు, పార్టీకి సంబంధించిన రోజువారీ కార్యక్రమాల్లో పెద్దగా దృష్టి సారించలేదు. పంచాయతీరాజ్ శాఖతో పాటు ఐటీ శాఖ బాధ్యతలు కూడా లోకేష్ స్వీకరించడంతో ఈ 2 శాఖలను సమన్వయం చేసుకుంటూ వెళ్లాలన్నది లోకేష్ ఆలోచన. శాఖ పరంగా ఏమాత్రం విఫలమైన తొలి నాళ్లలోనే ఫెయిల్యూర్ ముద్ర వేయించుకుంటామనే ఉద్దేశంతో తనకు కేటాయించిన శాఖలపై ఫోకస్ పెట్టారు. కృష్ణా నీటి వినియోగంపై తెలుగు రాష్ట్రాల మధ్య చర్చలు ఫలించాయి. 2 రాష్ట్రాల అధికారుల మధ్య నీటి విడుదలపై ఒప్పందం కుదిరింది. శ్రీశైలం నుంచి 2 టీఎంసీల విడుదలకు ఉత్తర్వులు జారీ అయ్యాయి. హైదరాబాద్ తాగునీటికి 1 టీఎంసీ వాడనున్నారు. అలాగే ఆదేశాల అమల్లో అభ్యంతరాలు ఉంటే తమకు ఫిర్యాదు చేయాలని బోర్డు సూచించింది. గ్రేటర్ హైదరాబాద్ లో మెట్రో రైలు ప్రారంభం కావాలంటే ఎల్ఎన్టీ నిర్మించిన మెట్రో షాపింగ్ మాల్స్ బిజినెస్ పూర్తి కావాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. హైటెక్ సిటీ, పంజాగుట్టలో నిర్మించిన మాల్స్ లో కమర్షియల్ షాపుల నిర్మాణం పూర్తవడంతో వాటిని ప్రైవేటు పార్టీలకు ఇచ్చుకునేందుకు అనుమతి ఇవ్వాలంటూ టీ సర్కార్ను కోరనుంది ఎల్ఎన్టీ. హైదరాబాద్ లో 72 కిలోమీటర్ల మెట్రో రైలు ప్రాజెక్టు నిర్మాణం కాల పరిమితిని మరో 17 నెలల పాటు తెలంగాణ సర్కారుతో పొడిగించుకున్న ఎల్ఎన్టీ సాధ్యమైనంత త్వరగా మెట్రో రైలును పట్టాలపైకి ఎక్కించాలని నిర్ణయించింది. గ్రూప్ 2 పరీక్షపై హైకోర్టులో మరో పిటిషన్ దాఖలైంది. గ్రూప్ 2ను వెంటనే తెలంగాణ ప్రభుత్వం నిర్వహించాలని ఆదేశించాలని కోరుతూ ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు అభ్యర్థులు. పిటిషనర్ల తరఫున న్యాయవాది తన వాదనలు వినిపించారు. కౌన్సిలింగ్ సెంటర్లలో సరైన గైడెన్స్ లేక విద్యార్థులు నష్టపోతున్నారు. పోలవరం ముంపు గ్రామాల వారిని కష్టాలు వెంటాడుతూనే ఉన్నాయి. రాజ్యాంగబద్దంగా ఏపీలో కలిసినప్పటికీ స్థానికత విషయంలో విద్యార్థులను ఇబ్బందులు తప్పడం లేదు. దీంతో ఇంజనీరింగ్ సీట్లు కోల్పోయే పరిస్థితులు కనిపిస్తున్నాయి. రాష్ట్ర విభజన జరిగి 3 సంవత్సరాలే అయింది. కానీ 4 సంవత్సరాలు ఏపీలో చదివి ఉండాలంటున్నారు అధికారులు. ఏపీలో ఉంటున్నట్టు స్థానికత సర్టిఫికెట్ను మండల తహసీల్దార్లు ఇచ్చినా పట్టించుకోవడం లేదు. పైగా మేనేజ్మెంట్ కోటాలో సీట్లు కొనుక్కోవాలని ఉచిత సలహాలు ఇస్తుండడం విద్యార్థుల్ని ఇబ్బంది పెడుతోంది. తీగ లాగితే డొంక కదులుతోంది. కెల్విన్ బ్యాచ్ ను ఎంక్వైరీ చేస్తున్న ఎక్సైజ్ అధికారులకు మైండ్ బ్లాంక్ అవుతోంది. సినీ ఇండస్ట్రీలో ఉన్న లింకులు ఒక్కొక్కటిగా బయటకొస్తున్నాయి. డ్రగ్స్ కేసులో టాలీవుడ్ లిస్టు పెరుగుతోంది. ఇప్పటి వరకు 16 మందికి నోటీసులు ఇచ్చారు సిట్ అధికారులు. 19వ తేదీన విచారణకు రావాలని ఆదేశించారు. నోటీసులు అందుకున్న వాళ్లలో 3 హీరోయిన్లు ఉండడం సంచలనంగా మారింది. దాదాపు 30 మందికి ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ సంబంధాలు ఉన్నట్టు గుర్తించారు అధికారులు. 2 రోజుల క్రితం 10 మందికి నోటీసులు ఇచ్చారు. తాజాగా విచారణకు రావాలంటూ మరో 6గురికి తాకీదులు వెళ్లాయి. కనుమరుగైపోయినన్న 25 ఏళ్ల నాటి పగ వెంటాడుతోంది. కక్షల్ని మర్చిపోయి విశ్రాంతి తీసుకుంటున్న కత్తులు మళ్లీ నెత్తూరు కళ్ల చూశాయి. ఓ కార్పొరేటర్ దారుణ హత్యకు కారణాలు అన్వేషణలో 25 ఏళ్ల క్రితం నాటి వాస్తవాల్ని తవ్వుతున్నారు పోలీసులు. వరంగల్ జిల్లా హన్మకొండలో టీఆర్ఎస్ కార్పొరేటర్ దారుణ హత్య సంచలనం రేపుతోంది. కార్పొరేటర్ అనిశెట్టి మురళిని 3 దుండగులు అతి దారుణంగా నరికి చంపారు. వేట కొడవళ్లు, తల్వార్లతో పైశాచికంగా దాడి చేసి ప్రాణాలు తీశారు. హత్య తర్వాత పోలీసులకు లొంగిపోయారు నిందితులు. కాగా ఈ హత్య చిన్న గ్యాంగ్ పనిగా నిర్ధారించారు పోలీసులు. పాత కక్షలతోనే హత్య చేసినట్టు గుర్తించారు. కాకినాడ జేఎన్టీయూలో ఫుడ్ పాయిజన్ ఘటన కలకలం రేపింది. దీంతో 25 మంది విద్యార్థినులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. రాత్రి హాస్టల్లో ఆహారం తీసుకున్నాక అస్వస్థతకు గురయ్యామని బాధితులు చెప్తుంటే తమకేమీ తెలియదంటున్నారు యూనివర్సిటీ అధికారులు. డయేరియా జ్వరంతో 15 మంది చికిత్స పొందుతున్నారని తెలిపారు యూనివర్సిటీ వైద్యులు. కలియుగంలో కల్తీకి కాదేది అనర్హం అన్నట్లుగా మారింది పరిస్థితి. పప్పైనా ఉప్పైనా కల్తీ కావాల్సిందే. హైదరాబాద్ హస్తినాపురంలో డివిజన్లోని ద్వారకానగర్ కాలనీలో నకిలీ శనగపిండి తయారు చేస్తున్న స్థావరంపై స్థానిక పోలీసులు, ఎస్ఓటీ పోలీసులు జాయింట్ ఆపరేషన్ చేశారు. భారీ మొత్తంలో కల్తీ పదార్థాలు సీజ్ చేసి వాటిని తయారు చేస్తున్న కిషన్ పై కేసు నమోదు చేశారు అధికారులు. మొన్నటిదాకా ధర లేక రైతులకు కన్నీరు పెట్టించిన టమాటా ఇప్పుడు వినియోగదారుల్ని ఠారెత్తిస్తోంది. కిలో సెంచరీ కొట్టడంతో కొనాలంటే జనం భయపడుతున్నారు. మిగతా కూరగాయలు లేకపోయినా అడ్జస్ట్ కావచ్చు, కానీ టమాటా లేకుండా వంట ఎలా చేయాలో గృహిణులకు అర్థం కావట్లేదు.